దేవునికి స్తోత్రం. ప్రైలాడ హల్లెలూయా. మరొకసారి నేను చదువుతాను చూడండి. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇక్కడ భర్తిమయ్య అనే గుడ్డివాడు పొందిన చూపు గురించి కాదు, కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట దేవుని యొద్ద నుంచి పొందే విశ్వాసం. ఏంటంటే దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే విశ్వాసం. ఈరోజు దేవుడు మన అందరికీ అది దయచేయును గాక. దేవుని యొద్ద నుంచి మనం పొందుకునే విశ్వాసంలో మనం అందరం నింపబడుదుము గాక. మన విశ్వాసమే మన స్థితిని మారుస్తుంది అనే సత్యం మనం ఎరిగినా, మన విశ్వాసమే మన జీవితాలు గొప్ప కార్యము చేస్తుందని మనం నమ్మినా, ఆ విశ్వాసానికి పని చెప్పకుండా, ఆ విశ్వాసాన్ని కొనసాగించకుండా, ఆ విశ్వాసం మూలంగా మనము బ్రతకకుండా ఆ విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకుంటున్నారు చాలామంది. ఈరోజు విశ్వాసాన్ని అవిశ్వాసంగా, విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగా, విశ్వాసము లేని మూర్ఖ తరములాగా మారిపోతున్నారు. సో ఈరోజు ఈ రాత్రి పూట ఒక బలమైన విశ్వాసాన్ని మనం పొందుకొని దేవుని సన్నిధిలో ఒక బలమైన ప్రార్థన పొందుకొని ప్రార్థన చేద్దాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. పై వచనాల్లో 51వ వచనంలో ఎస్, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా అని రాయాలి. యేసు ప్రభు అతనికి ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకున్నాడు. మరి ఈ అనుకున్నది వెంటనే జరిగిందా? ఏమ్మా, మనకు ఆ స్టోరీ అంతా తెలుసుగా. వెంటనే జవాబిచ్చాడా? ఇవ్వలేదు. ఆయనకి వినిపించలేదా? వినిపించింది. ఆయన వెళ్తూనే ఉన్నాడు. అసలు మనం చదివితే ఈ అధ్యాయంలో పై వచనాల్లో ఈ 10వ అధ్యాయం 46వ వచనం చూడండి. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరు. చాలు. ఎరుకో పట్టణము శాపగ్రస్తమైన పట్టణం. ఎరుకో పట్టణం శాపగ్రస్తమైన పట్టణం. యేసు ప్రభువే ఏరి కోరి శాపగ్రస్తులమైన మన యొద్దకు వస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమరయ అనే గ్రామానికి ఆయన వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళాడు? ఎవరి కోసం వెళ్ళాడు? ఏమ్మా, ఎవరి కోసం వెళ్ళాడు? సమరయ స్త్రీ కోసం. ఆమె జీవితాన్ని మార్చడానికి. ఆమె ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వస్తుందో ఆయనకి దేవునికి తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు ఎరుకో అనే శపించబడిన శాపగ్రస్తమైన పట్టణానికి వచ్చాడు. కారణం అంటే ఎవరైనా సరే వాళ్ళ బ్రతుకులను మార్చుకుంటారేమో అనే ఆశతో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఆ బ్రతుకును మార్చుకోవడానికి అనేక జన సమూహములు వెంటబడ్డారు. అవునా కదా? మీరు కానీ చదివితే 46 వచనం, ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా అని రాయబడి. చాలామంది యేసు ప్రభును అనుసరిస్తున్నారు, వెంబడిస్తున్నారు. బాగా జాగ్రత్తగా వినండి. చాలామంది యేసు ప్రభును అనుసరిస్తున్నారు, యేసు ప్రభుతో కూడా నడుస్తున్నారు, యేసు ప్రభు పక్కన ఉన్నారు. జన సమూహములు ఆయన వెంట వచ్చుచుండండి. మరి జన సమూహములు ఆయన వెంట వస్తే తన వెంట ఎవరు వస్తున్నారు? ఎలాంటి వారు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఏ బాధతో వస్తున్నారు? ఏ ఇబ్బందితో వస్తున్నారు? ఏ కష్టం వాళ్ళ బ్రతుకులో ఉంది? ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు?
ఏం కోరుకుంటున్నారని యేసు ప్రభుకు తెలియదా? చెప్పండి. తెలుసు. మరి ఎందుకని తనతో వస్తున్న జన సమూహములలో ఉన్న వారిని స్వస్థపరచలేదు, వారిని విడిపించలేదు? వారందరూ కూడా యేసుతో కూడా ఉన్నారు కదా. నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి. ఈ పూట యేసుతో కూడా నడుస్తున్న వారే కదా. యేసు దగ్గరికి వచ్చిన వారే కదా. యేసు ప్రభు మాటలు వింటున్న వారే కదా. కాదా? అవును. మరి ఎందుకని తనతో ఉన్న వారిలో, తన మాటలు వింటున్న వారిలో, తన కోసం వచ్చిన వారిలో క్రియ జరగలేదు? ఈరోజు మనం అందరం కూడా సంఘం అనే దేవుని యొక్క యేసు ప్రభు శరీరముతో సహవాసం చేస్తున్న వారమే, కలిగిన వారమే, యేసు ప్రభును కలిగిన వారమే, యేసు ప్రభు ప్రక్కన నడుస్తున్న వారమే. యేసులో మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఎలా వెళ్తున్నామంటే ఆయన మాటలు వింటూ ఆయనతో పాటు ఉంటూనే ఉన్నాం. అది 3 రోజులైనా సరే పస్తులుంటూ కూడా దేవుని మాటలు వింటూనే ఉన్నా. ఇంకా ఆయన కనికరపడి 3 రోజులుగా వాక్యం వింటున్నారు. సొమ్మసిల్లిపోతారేమో. ఆయన కనకరపడి భోజనం పెట్టించాడు. అంత త్యాగం వారి బ్రతుకులో ఉంది, అంతగా వెంబడించే మనస్తత్వం వారిలో ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, వర్షమైన, వానైన, ఇబ్బంది, ఎలాంటి పరిస్థితుల్లో సంఘము మానకుండా వస్తుంటారు. యేసు ప్రభుతో సహవాసానికి వాళ్ళు వచ్చారు. కానీ ఎందుకని అంత సమర్పణ కలిగిన పొట్ట అంటే కడుపు మార్చుకొని దేవుని మాటలు వినేంత తృష్ణ వారి బ్రతుకులో ఉన్నారా లేదా? జన సమూహాలు యేసు ప్రభుతో పాటు ఆయన భోజనం పెట్టిస్తే అప్పుడు తిన్నారు. అప్పటి వరకు వాళ్ళకు తిండి తిప్పలు ఏమీ లేవు, ఆయన మాటలు వింటున్నారు. అంతటి సమర్పణ కలిగిన వారి జీవితాల్లో అంతగా యేసు ప్రభుతో ఉండిపోవాలని నిర్ణయించుకొని ఆయనతో ఇల్లు అంటే ఊరు అన్ని వదిలిపెట్టి ఆయన దగ్గర 3 రోజులు ఉంటూ ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు వారి ఆఖరి గమనించి వారికి ఆహారాన్ని ఇచ్చాడు. అది శారీరకమైన ఈ శరీరాన్ని బలపరుచుకోవడానికి, ప్రాణాన్ని నిలుపుకోవడానికి సంబంధించిన విషయం. కానీ వాళ్ళ అవసరత ఎరిగి వాళ్ళ జీవితంలో కొన్ని కార్యాలు జరిగించలే. ఈ రోజుల్లో మనం కూడా ఎలా ఉన్నామంటే యేసు ప్రభుతో కూడా ఉన్నాము. అంటే యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో ఉన్నాము, ఆయనతో నడుస్తున్నాము, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయనతోనే నడుస్తున్నాము. అనేకులు కూడా ఆయనతో నడుస్తున్నామని మనకు కనిపిస్తూనే ఉంది. యేసు ప్రభు కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చే శిష్యులు అంటారు, అయ్యా నిన్ను కనిపించకపోతే వెతుకుతున్నారయ్యా ప్రజలందరూ. అంటే నాకు తెలుసు ఎందుకు వెతుకుతున్నారో అని కూడా ప్రభువుకు తెలుసు. వాళ్ళు స్వస్థత కోసం వెతుకుతున్నారు, కొందరు రొట్టెల కోసం వెతుకుతున్నారు. ఎట్లయినా సరే వాళ్ళు నన్ను వెతుకుతూనే ఉన్నారని యేసు ప్రభువుకు తెలుసు. ఇప్పుడు స్వస్థతల కోసం వెతికే వారికి స్వస్థనివ్వచ్చు కదా. సరే ఆయనతో వెళ్తే జీవనోపాధి కడుపు నిండిద్ది అనుకున్న వాళ్ళు దేవుడు ఆహారం ఇవ్వచ్చు కదా. ఏమీ జరగట్లే కార్యాలు. కానీ జన సమూహం మాత్రం విస్తారంగా ఆయనతో వెంబడిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెంబడిస్తున్నారు. 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆ విషయంలో కూడా ఆయన మీద పడేంత జన సమూహం ఆయన చుట్టూ ఉన్నారు. గమనించండి ఈ మాటలు. ఈరోజు వీళ్ళందరూ కూడా ఆయనతో కూడా ఉన్నారు. ఆయన ద్వారా ఏదో ఒక మేలు పొందాలని వచ్చారు.
వాళ్ళ బ్రతుకులో ఏదో ఒక కార్యం ఆయన ద్వారా జరిగించుకోవాలని వచ్చారు, అందుకే వెంబడిస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా మన కుటుంబాలను మన బ్రతుకులను మార్చుకోవడానికేగా ఆయనతో పాటు మనము నడుస్తున్నాము, బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? అనన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవును, అందుకే కదా. కానీ సమస్య ఏంటంటే ఆయనతో ఉన్నాం, ఆయన మాటలు వింటున్నాం, కానీ తిరుగుతూనే ఉన్నాం. కానీ ఆయన ఏ ఊరు వెళ్తే అక్కడ, ఎక్కడ మాటలు చెప్తే అక్కడ, కానీ మన బ్రతుకుల్లో స్వస్థత లేదు, మన బ్రతుకుల్లో విడుదల లేదు, మన బ్రతుకులో ఒక శక్తి లేదు. కారణం ఏంటి? ఆయన వెంబడిస్తున్నాం కదా, ఆయనతో పాటు నడుస్తున్నాం కదా. అందుకని ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, తన యొద్దకు వచ్చువాడు ఎలా వస్తాడు? నమ్మే వస్తాడని రాయబడింది. ఆయన ఉన్నాడనియు వెతుకు వారికి ఫలం దయచేయగలవాడని నమ్మవలని కదా. ఆ విశ్వాసంతోనే వచ్చాం, అవునా కదా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకి జీవితంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మందిరానికి వస్తున్నావు, ఇన్ని సంవత్సరాలుగా భక్తిని కలిగి ఉన్నావు, ఇన్ని సంవత్సరాలుగా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు వింటున్నావు. కొన్నిసార్లు ఆయన మాటలు విని ఆయనతో కూడా నడిచే విషయంలో ఎంతోమంది వ్యతిరేకించారు, నీ వాళ్ళు నిన్ను దెప్పిపొడిచారు. ఆయనతో కూడా తిరుగుతున్నావు, ఆయన మాటలు వింటావు, ఎందుకు నీ బ్రతుకులో ఈ కార్యం జరగలేదు అని బాధపడుతూనే ఉన్నాము. మరి ఎందుకని? ఆయనతో కూడా ఉండినా, ఆయనతో కూడా నడుస్తున్నా, ఆయన మన వైపు చూసి ఏ రోజైనా నువ్వేం కోరుకుంటున్నావు అని అడగలేదు. నీకేం కావాలి అని అడగలేదు. ఒకవేళ మనము ఆయనకు తెలుసు కదని భ్రమలోనే వెంబడిస్తున్నామేమో. మనం అడగక మునిపే మన అక్కరిదేంటో అన్నీ ఆయనకే తెలుసు కదా అన్నట్లుగా ఆలోచిస్తూ మనము వెంబడిస్తున్నామేమో. వాళ్ళు కూడా అలానే జన సమూహములు, జన సందోహములు యేసు ప్రభువును వెంబడిస్తూనే ఉన్నారు. వెంబడిస్తున్న వారు, మీరు సువార్తలన్నీ చదవండి, వెంబడించిన వారిలో ఏ ఒక్కరిని దేవుడు యేసు ప్రభు స్వస్థపరచలేదు. కానీ ఎవరైతే తన యొద్దకు వచ్చి అడిగిన వారిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలుడా, హల్లెలూయా. ఏంటంట? అడిగిన వారిని. ఒకవేళ మీకు డౌట్ రాదు, మేము అడగట్లేదా? ఏమో నాకు తెలియదు. అంటే మీ పిలుపు ఆయన చెవుల దాకా వెళ్ళి ఆయన నిలబడలేదు. ఆయన నిలబడితే నీకేం కావాలని అడుగుతాడు. ఆయన చెవిట ఆయన కాదు కదా. అంటే ఈరోజు మనం పరిశీలించుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అంటే, యేసు ప్రభు తనతో కూడా తిరుగుతున్న వారు కాదు, కానీ తనతో తిరుగుతున్న వారిని కాదు, కానీ తను వెంబడిస్తున్న వారి కాదు, కానీ తను అడిగే వారి పట్ల, బిగ్గరగా తన కోసం ప్రార్థించే వారి పట్ల ఆయన సమీపంగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బైబిల్లో ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని మాటలు, ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి, మనము కూడా ఆ రోజు ప్రజలలాగా యేసు ప్రభుని వెంబడిస్తున్నానే ఉన్నాము. మన బ్రతుకులున్న తృప్తి ఒకటే, ఏంటి అంటే మనం యేసుతో కూడా నడుస్తున్న వారము, ఆయనతో కూడా ఉన్నవారమే. కానీ అసంతృప్తి ఏంటంటే ఆయనతో ఉన్నాం కానీ ఏ కార్యాలు జరగట్లేదు, ఏ బాధలు పోవట్లేదు, ఏ సమస్యలు తీరట్లేదు అని మనం అనేకులతో ప్రశ్నించబడుతూ ఉన్నాము. ఆయనతో ఉంటే నీకు ఎందుకు ఈ బాధలు, ఆయనతో ఉంటే ఎందుకు ఈ కష్టం అనే దానికి వేరే వేరే వాక్యాధారాలు చూపుకొని ఒకలాంటి
ఆత్మ తృప్తి పొందుకొని మన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాం, కానీ దేవుని వలన ఒక పొందుకోగలిగినటువంటి ఒక శ్రేష్టమైన విశ్వాసపు పరిధిలోకి మనము ఎదగలేకపోతున్నామన్న సత్యాన్ని మనం విస్మరిస్తున్నాం. ఏంటంటే ఆయనతో కూడా ఉన్నవారము కదా, దేవుడు చూసుకుంటాడని ఆలోచనతో. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు, నీ స్థితిని నువ్వు మార్చుకునేటట్టుగా, నీ బ్రతుకును నువ్వు మార్చుకునేటట్టుగా, నీ విన్న స్థితిలో ఆ స్థితిని మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు వెతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం కొన్ని మాటలు ఫాస్ట్గా నేను చెప్తాను, దాని తర్వాత ఒక బలమైన ప్రార్థన చేయాలి. ఇక్కడ తీమై కుమారుడు భర్తిమైన గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఇప్పుడు ఇతను నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టాను. దానికంటే ముందు 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అని రాజు. ఇక్కడ చూడండి, మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్, వాడు త్రోవ పక్కన కూర్చున్నాడు. త్రోవ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరు అని బైబిల్లో ఉంది అంటే గురుడి వాళ్ళు అనేది ఇక్కడ ఉంది, కానీ ఎవరు అంటే వారు త్వరగా వాక్యం వింటారు, కానీ వెంటనే సాతాను వచ్చి వారు హృదయంలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని పోతుంది. అలాంటి వాడే త్రోవ పక్కన కూర్చున్నవాడు అని అర్థం. అంటే మీరు కానీ దాన్ని అదే మార్కు సువార్తలు కావచ్చు, లేకుంటే లూకా సువార్త 8వ అధ్యాయంలో కావచ్చు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కానీ ఆ త్రోవ పక్క పడిన ఉపమానాల్లో మనం కానీ గమనించగలిగితే అక్కడ రాయబడి ఉంటుంది. నేను లూకా సువార్తలో చదువుదాం, అక్కడ ఇంకొద్ది క్లారిటీగా ఉంటుంది. చూడండి 12వ వచనం, 8:12, లూకా సువార్త 8:12. త్రోవ పక్క నుండి వారు ఏంట్లో ఎలాంటి వాళ్ళు, వాళ్ళు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారు హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. త్రోవ పక్కన ఉండి నీ గుడ్డివాడు ఎవడు అంటే, మనం ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే మనము కూడా త్రోవ పక్కన ఉన్న వాళ్ళమే. ఎలా అంటే వాక్యం వింటాం, కానీ అది ఫలింపకుండినట్లుగా, వాక్యానుసారంగా మనం బ్రతకకుండునట్లుగా సాతాను వచ్చి ఏం చేస్తాడు, మన హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాడు త్రోవ పక్కన పడి ఉన్నవాడు అని రాయబడింది. అంటే ఇప్పుడు అతను శారీరకంగా గుడ్డివాడైనప్పటికీ మనం ఆత్మీయంగా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఏ విధంగా అన్వయించుకోవాలంటే, అతను దేవుని వాక్యం వింటూనే ఉన్నాడు, కానీ సాతాను వచ్చి ఏం చేస్తుంది, ఎత్తుకొని పోతుంది. అతని జీవితంలో సాతాను విన్న వాక్యాన్ని నిలబడనివ్వట్లేదు. దానికి కారణం ఏదైనా ఉండవచ్చు. ఈరోజు కాదులే, రేపు చూద్దాంలే, ఇంకొక రోజు చూద్దాంలే, ఇంకొకసారి ఆలోచిద్దాంలే అని ఏదో ఒక విధంగా సాతాను వాని హృదయంలో ఉన్న విత్తనం ఎత్తుకొని పోయిన దాన్ని బట్టి అతని బ్రతుకులో ఫలకరంగా మార్చబడలేదు. ఇప్పుడు ఈయన త్రోవ పక్కన ఉన్నాడు అంటే ఇతను కూడా తన మనసులో సాతాను వచ్చి తనలో నమ్మకాన్ని, తనలో విశ్వాసాన్ని, తనలో దేవుని దగ్గర రావాలన్న ఆలోచనను ఎప్పటికప్పుడు ఎత్తుకొని పోతుంటే ఒకరోజు హఠాత్తుగా యేసు ప్రభు అదే మార్గంలో వెళ్ళడం అని విన్నాడు. అయితే ఈ విన్న తర్వాత మాత్రం ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయలేదు. మనం కానీ గమనిస్తే వాడు విని, మనం చదివిన మాటలో, ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడు బర్తిమయ్యాడు గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరుకుండమని అనేకులు అని గద్దించిన గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి, దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితంలో 2 అనుభవాలు. ప్రార్థన చేస్తున్నాడు, యేసు ప్రభువు వినలేదు. ఇంకా యేసు ప్రభు దాటిపోతాడేమో అనుకున్నప్పుడు మరి బిగ్గరగా కేకలు వేశాడు. ఇతను కేకలు వేస్తుంటే పక్క వాళ్ళు కూడా ఊరుకో గద్దిస్తున్నారు. ఈ లోకంలో కూడా చాలామంది మనుషులకు భయపడి తమ విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో వ్యక్తపరచట్లేదు, ప్రార్థించట్లే, రక్షించమని అడగట్లే. నువ్వు అడగాలి,
నువ్వు అడిగితేనే దేవుడు ఏదైనా చేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. నోరు తెరిచి అడగట్లా, హృదయపూర్వకంగా అడగట్లా. ఇప్పుడు మనము కూడా ఈరోజు ఏం చేయాలంటే, మన మధ్యలో యేసు ప్రభు ఈ క్షణము పోతే, ఈరోజు పోతే, ఇంకా మన బ్రతుకుల్లో ఆయన దాటిపోతే రేపు ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈ పూటే ఈరోజే మన బ్రతుకులో ఒక కార్యము జరిగించుకోవాలనే ఆశతో, ఒక నమ్మకంతో, నన్ను వదిలిపోవద్దు ప్రభు అని బిగ్గరగా కేకలే వేయగలిగిన విశ్వాసం మన బ్రతుకులో ఉండాలి. మౌనంగా ఉంటారు, కేకలు వేయడానికి నోరు రావట్లేదు. నేనంటాను, విశ్వాసం ఉంటే అడగగలుగుతాం. విశ్వాసం ఉంటే బిగ్గరగా దేవుణ్ణి యేసయ్యా అని నువ్వు గట్టిగా అడగగలుగుతావు. నీ హృదయాంతరంగాల నుంచి హృదయపూర్వకంగా ప్రభువా నన్ను కాపాడు అని నోరు పెగిలి ధ్వనించి మాట బయటకు వస్తుంది. మౌనంగా కూర్చుంటారు. కారణం ఏంటంటే, ఆయన దాటిపోయినా పర్లేదు, రేపు వచ్చి మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు నాకు మనసు బాగలేదు, వచ్చే వారం మళ్ళీ ప్రార్థన చేసుకోవచ్చు. ఈరోజు వీళ్ళందరూ ఉన్నారు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. నేను కన్నిటితో ప్రార్థన నేను అంటాను, గుడ్డివాడు తన బ్రతుకులో ఉన్న స్థితి నుంచి మార్చబడ్డానికి యేసుక్రీస్తు గురించి విన్నప్పుడు, ప్రభువా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసి ఉండడా? హృదయంలో చేసుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం అవకాశాన్ని పోగొట్టుకోలేదు, జార విడుచుకోవాలని ఆలోచన లేదు. ఈరోజు సంఘంలో నేను అంటాను, ఎన్నోసార్లు నీ హృదయాన్ని దేవుడు తట్టినప్పుడు నీ హృదయంతరంగంలోంచి కేక బలంగా రాలా. ఇటు ఇటు చూసుకొని, వాళ్ళ ముఖాలు చూసుకొని, వీళ్ళ మొహాలు చూసుకొని, దేవుని యొద్ద నుంచి పొందదగిన ఒక యోగ్యకరమైన స్థితిని పోగొట్టుకుంటున్నావు. ఎవరు తీర్చేవాళ్ళు లేరు, ఎవరు ఆర్చేవాళ్ళు లేరు. మరి వాళ్ళంటే ఎందుకు మీకు భయం? నాకు అర్థం కాలేదు. నవ్వుకుంటే నవ్వుకొని, అనుకుంటే అనుకోనండి. నీ బ్రతుకు మారితే మారిందని తర్వాత ఆలోచిస్తారు కదా. గద్దించే వాళ్ళు కొందరు ఉంటారు, ఊరుకో చాలే నీ బతుకు ఇంతేలే, ఆయన వెళ్ళిపోయాడులే, ఇంకేం జరుగుతుందిలే అని బలహీనపరిచే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొద్ద నుంచి పొందే ఒక విశ్వాసం అంతటితో వదిలిపెట్టదు. ఆయన నిలిచేంత వరకు కేకలే వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలే హల్లెలూయా. ఆయన నిలిచి అన్నాడు. మొదట వినిపించలేదా? దేవుని యేసు ప్రభుకి ఏమన్నా చెవుడు ఉందా? లేదు కదా. అయితే దేవుని యొద్ద నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే మనము ఆయన నిలిచేంత వరకు అడిగి విశ్వాసంలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలే హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఏంటంటే మన కేక విని ఆయన నిలిచి మన యొద్దకు వచ్చి మనతో మాట్లాడి, లేకుంటే నిలిచి మనం ఆయన యొద్దకు వెళ్ళగలిగి ఆయనతో మాట్లాడగలిగే ఒక అనుభవంలోకి మనం రావాలి. ఈరోజు నీ కేకలు, నీ ప్రార్థన విని ఆయన ఎక్కడ నేను దాటిపోకుండా ఇక్కడ నిలబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అంత ఈజీ కాదు, కేక వేయడం అనేది రాదు. ఒక వ్యక్తి జీవితంలో యేసు ప్రభు మీద బలమైన నమ్మకం ఉన్న వాళ్ళే బిగ్గరగా నోరు తెరిచి దేవుణ్ణి పిలవగలుగుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఏంటంట, మనుషులు అనుకుంటే దేవుడు విండా? గట్టిగా అరవాలా, గట్టిగానే దేవుని స్తుతించాలా అంటే మౌనంగా. ఇప్పుడు మనం ఏంటి సియోనులో మనం చదువుకుంటా ఏంటి, మౌనంగా ఉండుట దేవుని స్తుతించుడని రాయబడి ఉంది బైబిల్లో. సియోనులో మౌనంగా ఉండుట దేవుని స్తుతించుడని ఉంది, అంతేనా? ఇప్పుడు ఈయన మౌనంగా ఉంటే ఆయన ఎందుకు దాటిపోయాడు మరి యేసు ప్రభు? ఎప్పుడు మౌనంగా ఉండాలి? అందుకనే వాక్యాన్ని చాలా క్లారిటీగా ఉంటుంది. సమయము సందర్భానుసారంగా ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రంగా మనం ఉపయోగించుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అంతే.
నా హృదయం ఎరుగును దేవుడు, నా బాధ తెలిసిన దేవుడు అని నువ్వు మనసులోనే కృంగిపోవడం కాదు, కానీ నీ బాధను తీర్చగలిగిన దేవుడు దాటిపోతున్నాడు అనే భయంతో ఆయన మాత్రం రక్షిస్తాడు అని దాటిపోతే ఎట్లా ప్రభు అనే ఆవేదనతో నీవు తప్ప నాకు ఈ లోకంలో రక్షకుడు లేడు అనే నిరీక్షణతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నోరు తెరిచి మనస్ఫూర్తిగా మనము కేక వేసి దేవుణ్ణి పిలవాలి. అలా పిలవకపోతే మనము దేనికో భయపడుతున్నట్టు లెక్క, మన హృదయంలో ఏదో దాచుకున్నట్టు లెక్క, మన హృదయాన్ని ఏదో ఆపుతుందని లెక్క. నీకు ఆయనకు మధ్యలో ఎలాంటి అంతరాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ, పాపపు తలంపులు కానీ నీ బ్రతుకులో లేకపోతే ఆయన చూస్తే ఆనందంతో కేక వేయగలుగుతావు. నీ బాధలో ఆయన తీర్చగలిగిన దేవుడని నీకు తెలిస్తే మనస్ఫూర్తికి గావు కేకేసి హృదయపూర్వకంగా ఆయన పిలవగలుగుతావు. నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం నోరు తెరిచి హృదయపూర్వకంగా యేసయ్యను పిలవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సంఘములో సంచరిస్తుండగా ఏదైనా తోటలో ఆయన సంచరిస్తున్నాడని ఆదాము అవ్వలు చెట్టు చాటున ఉండి ఎట్లా విన్నారు? బైబిల్లో ఏమని రాయబడి చూసారా? కాదు. ఏదైనా తోటలో సంచరించుచున్న దేవుని స్వరము అని అక్కడ రాయబడింది. మీరు కానీ గమనించండి, అక్కడ రాయబడిన మాట 3వ అధ్యాయంలో అనుకుంటాను, ఆదికాండం 8వ వచనం. చల్లపూటను చాలు చాలు చాలు. దేవుడు ఎలా సంచరిస్తున్నాడు? సంచరించుచున్న దేవునికి స్వరం. అక్కడ మనం చదువుతాం, సంచరించుచున్న దేవుడిని యెహోవా స్వరం విని, అంటే స్వరము ద్వారా సంచరిస్తుంది. వాళ్ళకు ఇప్పుడేంటి, ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి కదా, దిగంబరులు అయిపోయిన తర్వాత ఆయన చూడలేని స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒకప్పుడైతే మహిమతో ఉన్నారు కాబట్టి ఆయన చూడగలిగారు. ఇప్పుడు చూడలేని స్థితిలో మరి ఈ దేవుడు తోటలోకి వచ్చాడని ఎలా తెలిసింది? సంచరించుచున్న దేవుని యొక్క స్వరాన్ని విన్నారు. మనము కూడా మన మనోనేత్రాలకు గురుడితనం కలగచేసి దేవుని మహిమను చూడలేని స్థితిలో పాపం ఆయనకు మనకు మధ్యలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క మాటను మనం విని ఎవరైతే దేవుని పిలుస్తారో దేవుడు వారి జీవితాన్ని గమనిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు ఈ భర్తిమయ జీవితంలో కలిగిన విశ్వాసం ఏంటి అంటే, ఒకటి, వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోలేదు. యేసు ప్రభు ఆ త్రోవను వస్తున్నాడు అని తెలిసిన తర్వాత, అక్కడ ఉన్నాడు అని తెలిసిన తర్వాత, తన ఎదుట ఉన్నాడని తెలిసిన తర్వాత ఏం చేస్తాడు? స్వస్థపరిచే విధంగా కేకలు వేస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా అడగలేదు. చూస్తాలే దేవుడు ఏదో ఒక రోజు చేస్తారులే, ఆయనతో పాటు వెళ్తున్నాం కూడా గమనిస్తారులే అనుకున్నట్టుగా ఈరోజు సంఘంలో చాలామంది అలానే అనుకుంటున్నాను. కానీ ప్రభువా నా బ్రతుకును బాగు చేయి అని మన యొద్దకు వచ్చే విధంగా దేవుని సన్నిధిలో అరవట్లేదు, దేవుని సన్నిధిలో కేకలు వేయట్లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయట్లేదు. కాబట్టి ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ప్రేరేపించమని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన వినున్నట్లుగా నీవు దేవుని సన్నిధిలో నువ్వు స్వరం ఎత్తి మనస్ఫూర్తిగా పిలవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. స్వరం ఎత్తి మనస్ఫూర్తిగా పిలవాలి. అప్పుడు ఆయన నీ స్వరం విని ఆగుతాడు. అప్పుడు అతను నా యొద్దకు తీసుకురండి అన్నప్పుడు మనము ఆయన యొద్దకు 50వ వచనంలో మనం చూస్తే అక్కడ చూడండి, ఆయన మనం పిలుస్తాడు. అక్కడ అతని యొక్క బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నద్దకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు స్వరం విన్నాడో యేసు ప్రభు అతను పిలిచాడు. యేసు ప్రభు ఎత్తుకు వచ్చాడు. యేసు ప్రభు ఇప్పుడు ఏం అడుగుతున్నాడంటే, ఇప్పుడు చూడండి, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడిగాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే
ఆయన మనతో అడిగే స్థాయిలోకి నీకేం అవసరం ఉంది అనే స్థితిలోకి మన విశ్వాసం ఆయనతో కూడా ఉన్నటువంటి స్థాయి నుంచి ఆయన మనం పిలిచి మన బాధ గురించి ఎంక్వైరీ చేసి నీకేం కావాలి అని చేయదగిన స్థితిలోకి మనము మార్చబడాలి. దేవుని స్తోత్ర హల్లెలూయా. అంటే ఏం చేయాలి? హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో అని పిలవాలి. కేక వేసి దేవుణ్ణి మనం ఆపాలి. ఆయనే మనల్ని పిలవాలి. ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? బట్టను తనక ఏంటి ఆ రోత తన బ్రతుకులకు పట్టిన ఆ దరిద్రం ఏదైనా సరే ఆ స్థితిని పారవేసి తీసివేసి, అమ్మో మళ్ళీ తర్వాత ఎట్లా, నాకు కావాల్సిందే కదా అని ఉంచుకోవాలి. దాన్ని ఏం చేశాడు? పారవేసి యేసు యొద్దకు వచ్చాడు. అంటే ఈరోజు కేకలు వేస్తున్నారు చాలామంది. అలాంటి వారిని దేవుడు స్వస్థపరచాలని పిలుస్తున్నాడు చాలామందిని. అయితే వాళ్ళ పాత రోత జీవితాన్ని పడేసి తీసివేసి యేసు యొద్దకు రావట్లేదు. ఒకటి మన స్థాయి ఒకవేళ పెరిగి ఉండవచ్చు. నేనే అంటాను, దేవుని సన్నిధిలో బిగ్గరగా మన బాధ చెప్పుకోదగినటువంటి బిగ్గరగా దేవుని సన్నిధిలో ఆర్తనాదము చేయగలిగిన స్థితిలోకి మనం ఎదిగాము. దేవుడు యేసు ప్రభు మన ప్రార్థన విని ఏంటి నీ బాధ చెప్పు రా అని పిలిచాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఉన్నాపాటునే బ్రతుకును మార్చుకోకుండా స్థితిని వదిలేయకుండా యేసు ప్రభు యొద్దకు వస్తున్నాం. కాబట్టి అక్కడ కార్యం జరగట్లే. ఇప్పుడు ఏం చేయాలి? మన పాత రోత, మనం ఎక్కడ కూర్చున్నామో ఎక్కడ కట్టబడ్డామో ఆ పాత రోత బ్రతుకు అనే బట్టను ఏం చేయాలి? తీసివేసి పారవేసి ఆయన నూతన వస్త్రాన్ని ఇస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. ఇది నాకు అవసరం లేదు అని మన క్రియలను ఆలోచనలు అన్ని వదిలిపెట్టి మనం ఆయన వలన ఏదైనా పొందాలని ఆలోచనతో ఆయన కృప కోసం నిరీక్షణతో ఆయన యొద్దకు మనం వెళ్ళాలి. చాలామంది కన్నీరు కార్చిన ఆ ప్రార్థనను బట్టి దేవుడు వింటున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. కానీ కార్యం ఎందుకు జరగట్లేదు అంటే ఇంకా వాళ్ళ బ్రతుకులు ఏమున్నాయి? పాత బట్టలు ఉన్నాయి. లాజరు బయటకు వచ్చినప్పుడు పేత వస్త్రాలను అలా ఉంచాడా? విప్పి పోనీయుడని చెప్పాడు. మనం అలానే ఆ పేత వస్త్రాలు పాత బట్టలతో పాత స్వభావాన్ని వదిలిపెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు ఆయన మనల్ని అడుగుతాడు, అసలు నీకేం కావాలి? చూడండి ఎన్ని అనుభవాలు. ఒక్క క్షణంలో అరవంగానే మార్చబడలేదు, అరవంగానే యేసు ప్రభు నిలబడలేదు. అలాంటి పరిస్థితులు అనేకులు తన స్థితిని బట్టి తన స్థాయిని బట్టి అనేకులు గద్దించారు. నీ బతికింతే మారదు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు కేకలేసినంత మాత్రం నిలబడతాడా? ముందే నువ్వు పాపిగా ఒక రోడ్డు పక్కన బతుకున్నావు, నీ కేకలని వింటాడా? పాపుల మనవి దేవుడు వినడు అని బైబిల్లో ఉంది కదా అని అనేక రకాలు అని అంటుంటారు. వాళ్ళని బట్టి నువ్వు ఆగిపోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీది, అది ఎదుటి వారి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ బ్రతుకును మార్చుకోవాలంటే మాత్రం అది నీ మీద ఆధారపడింది, యేసు ప్రభు మీద ఉన్న నీ విశ్వాసాన్ని బట్టి ఆధారపడింది. ఆ విశ్వాసం నమ్మి వదిలి చేస్తాడనే స్థాయి కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థాయికి, అంత మాత్రం కాకుండా ఇంకా అనేక మంది గద్దిస్తున్నప్పటికీ, అనేక మంది అవరోధంగా ఉంటున్నప్పటికీ వాటన్నిటి పట్టించుకోకుండా ఆయన మీద ఆధారపడే స్థాయికి మనం వచ్చిన తర్వాత ఆయన పిలిస్తే మన పాప రోత జీవితాన్ని వదిలిపెట్టి ఆయన యొద్దకు రాగలిగిన స్థితిలోకి మనము రావాలి. దేవునికి స్తోత్ర హల్లెలూయా, దేవునికి స్తోత్ర హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, నీకేం కావాలి అంటాడు. అప్పుడు నువ్వు ఏది అడిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? దేవుడు నీకు ఇస్తాడు. అందుకని చూడండి, ఆ గుడ్డివాడు ఏమంటున్నాడు? నాకు దృష్టి కలగ చేయమని వాడు అడగ. అందుకు యేసు మనం చదివాం, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఇప్పుడు నేను అడగాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ విశ్వాసపు స్థాయిలు ఉన్నాయి. అర్థమవుతుందా? నమ్మడం ఒక విశ్వాసం, అవునా కదా? అప్పుడు ఏమైనా స్వస్థపరిచిందా? వినడం ఒక విశ్వాసం, వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని బైబిల్ చెప్తుంది. ఈయన విన్నాడు, విన్న దాన్ని బట్టి ఏమైనా కలిగిందా? లేదు.
విన్నవాడు ఆయన ఫలం తెచ్చేస్తా నమ్మి అనేందుకు రావాలి, వచ్చాడు. ఏం దొరికిందా? లేదు. మీరు అడిగినది ప్రతిది మీరు పొందుకుంటారు అనే వాక్యం ఉంది అని అడిగాడు, జరిగిందా? లేదు. అనేకులు గద్దించారు, ఊరుకున్నాడా? లేదు. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు విశ్వాసపు స్థాయి, ఈ గుడ్డివాని యొక్క విశ్వాసపు స్థాయి అంచెలంచుకు పెరిగిందే తప్ప తగ్గిపోలేదు. మన విశ్వాసం ఎక్కడ ఉండిపోతుందంటే వినే స్థాయిలోనే ఉండిపోతుంది. యేసు ప్రభు మాటను బట్టి విశ్వాసాన్ని పెంచుకునే స్థాయికి రాలేదు. అందుకనే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు కదా యేసు ప్రభు. అన్నాడే లేదా? ఏమ్మా అన్నాడే లేదా? మనకి లేదంటారా అంత విశ్వాసం? చెప్పండి, లేదా? అంత విశ్వాసం కూడా లేకుండా ఏది జరగదు కదా. ఆవగింజంత విశ్వాసం ఉంది. అది ఉన్నప్పుడు కాదు, అది పెరిగినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని శిష్యులు వచ్చి అడుగుతారు, మా విశ్వాసాన్ని వృద్ధిపరచుము, పెంచు. అంటే నీ స్థాయి ఏ రోజు మారు మనసు పొందావో విన్న వాక్యాన్ని బట్టి బలపడే స్థితిలో అక్కడే ఉంది. క్రమక్రమంగా నీ విశ్వాసపు స్థాయి పెరగట్లేదు. వినుడి వలన విశ్వాసం కలుగును, కలిగిన విశ్వాసం అంతకంతకు. అందుకనే విశ్వాస మూలముగా అంతకంతకు నీతి కలిగినట్లుగా మన విశ్వాసం పెరగాలి. అదే కదా రోమీలకు రాసిన పత్రికలు మనం చదువుతాం. ఏంటంటే అది పెరిగే విశ్వాసంగా మార్చబడాలి. పెరుగుతున్న విశ్వాసం ద్వారా మన క్రియలు లోకానికి కనబడే స్థితిలోకి మార్చబడాలి. అది వేరే టాపిక్ అనుకోండి. ఇప్పుడు దేవుని వలన ఒక కార్యం మనం పొందుకునేది ఎప్పుడు అంటే విన్న విశ్వాసం కలిగిన స్థాయిలో కాదు. నా మాటలు వినండి, నేను వింటూనే ఉన్నాను. నీ విశ్వాసం ఆ స్థాయిలో నువ్వు పొందుకోలేవేమి, ఆ స్థాయిలో ఏమీ పొందుకోలేవు. ఆ స్థాయిలో నువ్వు ఏం కలిగి ఉంటావంటే దేవుడు అంటే నమ్మకాన్ని కలిగి ఉంటావు. దేవునితో నువ్వు నడిచే ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటావు. దేవుని సన్నిధికి వచ్చే ఒక విశ్వాసాన్ని కలిగి ఉంటావు, విన్నదాన్ని. అంతే. దేవుని దగ్గర పొందుకునే విశ్వాస స్థాయి అది కాదు. ఇంకొద్దిగా పెంచుకోవాలి, ఇంకొద్దిగా పెరగాలి. చాలామంది వినే స్థితిలో ఉన్నారు. విన్న వాళ్ళలో చాలామంది విశ్వాసాన్ని బలపరుచుకునే స్థితిలో కొందరు వస్తారు. కొందరు ఆ రోజు మాత్రం బలపరచబడతారు, మన తర్వాత మళ్ళీ బలహీనపరచబడతారు. ఎందుకంటే హృదయంలో విత్తబడిన వాక్యాన్ని సాతాను వచ్చి ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు కదా, బలపడినివ్వడు. అది నిలిస్తే బలం, ఫలం ఏదైనా కలుగుతుంది, ఉండదు. ఎత్తుకొని పోతే ఇప్పుడున్నంత బలము బయటికి వెళ్తే ఉండదు. సాతాను వెంటనే ఎత్తుకొని పోతాడు. ఒక్క రోజులోనే జరిగిద్దా? ఈరోజు నువ్వు సరిగ్గా ఉంటే సరిపోయిందా? మన వ్యక్తిత్వాన్ని, మన నమ్మకాన్ని మన చుట్టూ ఉన్నవారి ద్వారా అంటే వాళ్ళు ప్రశ్నించే దాన్ని బట్టి సాతాను మనం రకరకాల వేధిస్తుంటే, రకరకాల పరిస్థితుల్లో గద్దింపులకు మన విశ్వాసం లోనవుతుంది. అబ్బో నువ్వు ప్రార్థన చేసి ఇంకా జాలే అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఊరుకోకుండా మనము ఆ స్థాయిని పెంచుకొని స్థాయిలోకి మనము మార్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో వినుట వలన విశ్వాసం అనే స్థాయి నుంచి పొందే స్థాయిలోకి మనం పెరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయి ఏంటి అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా, గద్దించినా, వాళ్ళు మనల్ని అణచాలని చూసినా నీ ప్రార్థన ఆగకుండా ఆయన వినంతగా నువ్వు అరవగలిగిన అంటే ప్రార్థించగలిగిన విశ్వాసంలోకి ఎదగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎన్నిసార్లు మౌనంగా ఉండిపోయాం. ఇది రాదులేండి, ఇది జరగదులేండి, ఇది కాదులేండి, వాళ్ళు చెప్పారు ఇది జరగదంట, వీళ్ళు అన్నారు ఇది జరగదంట, వాళ్ళు ఎవరో చెప్పింది నువ్వు పట్టుకుంటావు. కానీ దేవుడు నీతో చెప్పాడా? నేను చేయనమ్మని చెప్పాడా? నీకు కాదమ్మని యేసు ప్రభు చెప్పాడా? నేను చెప్పినా నమ్మమాకండి, ఇది కాదు అని. దేవుడు చెప్తేనే నమ్మండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు మనం ఎవరండి ఒక వ్యక్తిత్వాన్ని, ఒక జీవితాన్ని నిర్ణయించడానికి? దేవుడి క్షణం వద్దంటాడు, వెంటనే మళ్ళీ ఇవ్వగలుగుతాడు. దేవుడిని నమ్మండి, మనుషుల మాటలను బట్టి కాదు.
ఏరే వాళ్ళ గద్దింపులను బట్టి కాదు, నీ స్థాయిని పెంచుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంఘం అని చెప్తున్న మాట, నువ్వు విని దేవునితో నడవగలిగిన స్థాయిలో ఉన్నావు, విని ఆయన వెంబడించే స్థాయిలో ఉన్నావు. కానీ అడిగి ఏ స్థితిలో అయినా సరే ఖచ్చితంగా ఆయనతో నేను ఉన్నప్పుడు ఆయన ద్వారా ఏదో ఒకటి పొందుకోవాలని ఒక బలమైన స్థిరమైన ఆశతో గట్టిగా దేవుని సన్నిధిలో ఆయన నిలిచే విధంగా అరిచి దేవుని సన్నిధిలో బలమైన ఒక ప్రార్థన చేసే విశ్వాసపు స్థాయిలోకి నువ్వు ఎదగలేదు. యేసు ప్రభువును మనం నిలబెట్టగలిగిన విశ్వాసం, ఆ స్థాయిలోకి ఆయన దాంటిపోకుండా ఖచ్చితంగా ఏంటి నీ బాధ అని చెప్పే స్థాయిలోకి మన విశ్వాసం ఎదగాలి. ఎక్కడుంది మన విశ్వాసం? ఏ స్థాయిలో ఉంది మన విశ్వాసం? ఒక గుడ్డివాడు తన చూపు కోసము విన్నాడు, ఆయన వైపు కేకలు వేస్తున్నాడు, గద్దింపులు కూడా లెక్క చేయకుండా కేకలు వేస్తున్నాడు. దేవుని స్వరం విన్నాడు, రమ్మని ఒక ఆజ్ఞను పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత తన రోత జీవితాన్ని వదిలిపెట్టేసి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. ఈరోజు మరి ఎలా ఉంది నీ విశ్వాసం? దేవుని దగ్గర ఒక వ్యక్తి పొందుకునేది ఎప్పుడు అంటే ఆయన పిలిచినప్పుడే. నిన్ను పిలిచి నిన్ను అడిగితేనే అది నువ్వు ఏదైనా సరే నువ్వు పొందుకోగలుగుతావు. అని అడగకపోతే ఏది కూడా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అధికారి దగ్గరికి అప్లికేషన్ పెడుతుంటారు, అర్జీల మీద అర్జీలు, కాళ్ళని తిరుగుతుంటారు. ఒకరోజు నీ లెటర్ తీసుకున్నాడు, నిన్ను పిలుస్తాడా లేదా? ఏమ్మా పిలవడా? చెప్పండి. పిలిచి అంతా నువ్వు రాసింటావు, అవునా కదా? ఏం ప్రాబ్లం, ఎందుకు వచ్చావు, ఏ కష్టము, ఏం కావాలి అన్నీ రాసింటావు. కానీ అతను ఏమంటాడు చూసి, చెప్పమ్మా నీ బాధ ఏంటి అడుగుతా లేదా? ఏమ్మా అంటే ఫస్ట్ రోజే పిలిచాడా? లేదుగా. ఎన్నోసార్లు అని కనిపించుంటారు, ఎన్నోసార్లు ఆయన కనిపించేటట్టుగా నువ్వు తాపత్రపడి ఉంటావు, కానీ ఆగిపోలేదు, నువ్వు నిరాశపడలేదు. ఒకవేళ నిరాశపడితే ఏం చేస్తావంటే, ఈయన రోజు చూస్తుంటారు కానీ నన్ను పిలవడు, ఇంక చేయలేదు అనుకొని పోకుండా ఉంటావు. కానీ అలా కాదుగా. అయినా సరే ఈరోజైనా పిలుస్తాడేమో, ఈరోజైనా ఆ దృష్టిలో నేను పడతానేమో అని ఆశ వదలకుండా వెళ్తూనే ఉంటాను. సో అతను గమనిస్తూ ఇన్నిసార్లు వస్తున్నాడు అని దానికి యేసు ప్రభు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక కఠినాత్ముడైన ఒక వ్యక్తి అడుగుతుంటే ముందు ఈమె తగాద తీరుద్దామని అనుకున్నట్టుగా అని మనం చదువుతాం కదా. కాబట్టి ఈరోజు నువ్వు దేవునితో ఉన్న నీ విశ్వాసం స్థాయిని నువ్వు పెంచుకోవాలి. ఆయన పిలిస్తే మాత్రం నీకు ఎలాంటి ప్రాబ్లం అయినా సరే క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు అధికారి ఒకవేళ షార్ట్ లిస్ట్ చేసి నేను పిలిచాడు అనుకోండి, నువ్వు చెప్పుకుంటా, అయ్యా నా బాధ ఇదయ్యా, ఇన్ని రోజులు తిరిగానయ్యా, ప్రతిరోజు మీరు చూస్తున్నారు, నన్ను పిలుస్తారనుకున్నానయ్యా, కానీ ఈరోజు పిలిచావు, నా బాధ ఇదయ్యా అని కాళ్ళ వేళ పట్టుకుని మన బాధ అంతా వెళ్ళగక్తే, ధైర్యంగా ఉండమ్మా, ఖచ్చితంగా చేస్తాను, అక్కడ వాళ్ళని పిలిచి ఏమిది చెయ్యండి అని చెప్పేస్తాను అని పని అయిపోతుంది. చూడండి, అంటే ఇప్పుడేంటి, నువ్వు ఆయన దృష్టిలో పడ్డావు, కానీ ఆయన పిలిచేంత వరకు నువ్వు ఎదురు చూడాలి, ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళాలి. ఏంటయ్యా అధికారి దేవుడు ఒకడేనా? దేవుడు కూడా అలానే ఆలోచిస్తాడా? మన బాధ తెలియంగానే వెంటనే మనం పిలవడా అని మీరు అనుకోవచ్చేమో. పిలుస్తాడు, ఎందుకు పిలవడు? నువ్వు అసలు నీ జీవితం కార్యము పొందుకోదగిన విశ్వాసం నీకు ఉండాలా లేదా? ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే, నీ పరిస్థితులు మారిపోతున్నప్పుడు, అది జటిలమవుతున్నప్పుడు, ఆయన తప్ప నాకు తీర్చే దేవుడు లేడని ఆలోచనకు వచ్చినప్పుడు వదిలిపెట్టకుండా ఈ రోజైనా దేవుడు నన్ను సందర్శిస్తాడేమో, ఈ వారమైన దేవుడు నన్ను బలపరుస్తాడేమో ఆశతో విడవకుండా దేవుని దగ్గర రావడమే విన్న విశ్వాసం నుంచి పొందుకునే విశ్వాసానికి ఎదగడం. ఎంతోమంది అని అంటారు, ఎన్నో రకాలుగా మనల్ని నచ్చజెప్పి చూసుంటారు, లేకుంటే గద్దించుంటారు. వాళ్ళ మాటలు పట్టుకోకుండా ఆయన వినేంత వరకు నేను ప్రయత్నిస్తానని అనే విశ్వాసం నీ బ్రతుకులు కలిగి ఉండి, ఆయన వినేంత వరకు కూడా నువ్వు ప్రార్థించడం అనేది స్థాయికి మనం రావడం. విన్న తర్వాత కూడా ఆయన పిలిచిన వాడు
ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉండడం కూడా ముఖ్యమే. ఈరోజు చాలామందిని దేవుడు ఏం చేస్తున్నాడంటే దయగలిగి పిలిస్తే వీళ్ళు మాత్రం అతిక్రమం దాచిపెట్టుకొని వెళ్తుంటారు, వదిలిపెట్టుకోరు. అందుకని కనికరం పొందుకోకుండా మనం ఒక అధికారి దగ్గరికి కూడా ఆయన దయదలిసి పిలిచినా కూడా మనం మార్చుకోకుండా, తగ్గించుకోకుండా, రొమ్ము విరుచుకొని ఆయన ముందు మనం ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేస్తే ఒప్పుకుంటాడా? ఏదైనా చేస్తాడా? చేయడు కదా. అంటే ఒక అధికారి దగ్గర మనం ఎలా ఉండాలో ఆ పర్సనాలిటీ, ఆలోచన మనకు తెలుసు. మహోన్నతమైన దేవుడు ఎదుట నీవు ఎలా కనపరుచుకోవాలనే ఆలోచన లేకపోతే ఎట్లా? దేవుడు పిలిచాడు. అయితే నువ్వేం చేయాలి? నీ పాత రోత లోపల ఉన్న ఈ పాపం ఉందే, నిన్ను పట్టి పీడిస్తున్న ఈ లోపల ఉన్న శరీర కార్యాలు ఉన్నాయే, వాటిని వదిలిపెట్టి బాగు చేసుకోవడానికి దేవుని ఎద్దుకు రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన సన్నిధిలో వదిలిపెట్టి నువ్వు వస్తే, అన్ని కేకలేసావుగా, పిలిచిన తర్వాత వదిలిపెట్టుకున్నావుగా, అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నువ్వేమడిగినా సరే నీకు ఇస్తాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ విశ్వాసం నీకు ఇచ్చింది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచదు. అంటే పొందుకునే స్థాయి అది ఒక లెవెల్లో కాదు, బేసిక్లో కాదు, దానికి ఒక స్థాయిలు ఉన్నాయి, క్రమాలు ఉన్నాయి. అర్థం చేసుకోవాలి మనం. ఎక్కడ ఆగిపోయాం ఈరోజు? నీ విశ్వాసం ఏ స్థాయిలో ఆగిపోయింది? పిలిస్తే కూడా నిన్ను నువ్వు పరిశీలించుకొని, పరిశుద్ధపరచుకొని ఆయన ఎద్దుకు వెళ్ళలేకపోతే ఉపయోగమేమో ఎలా ఉంటుంది? మీకు నాకు మధ్యలో ఏమొస్తున్నాయి? మీ పాపాలు అడ్డు వస్తున్నాయని పాపాలు తీసివేసుకుని కదా ఆయన ఎద్దుకు వెళ్ళాలి. ఆయన తొలగించుకొని గుడ్డివాడైనా ఆ బట్టను పారవేసి దిగ్గున లేచి ఆయన ఎద్దుకు వెళ్ళాడో. ఆయన అడిగాడు, నీకేం కావాలి? ఈరోజు ఒక కార్యము నీ జీవితంలో జరగాలని ఆశపడుతున్నావు కదా, ఏదైనా ఒక అద్భుతం నీ బ్రతుకులో కావాలని కోరుకుంటున్నావు కదా, అని కోరుకునే కదా నమ్మి ఈరోజు వచ్చావు, అని ఆశపడుతున్నావు కదా. ఆశపడుతున్న నీ జీవితాలను అనేక రోజులుగా ఒకవేళ నువ్వు విన్న స్థాయి నుంచి దేవుని సన్నిధిలో విడవక దేవుని ప్రార్థించే స్థాయిలోకి, నిరీక్షణతో ఎదురు చూసే స్థాయిలోకి పెరిగావు. అయితే దేవుడు ఇప్పుడు నీతో అంటున్నాడు, నీవు నా ఎద్దుకు రమ్మని పిలుస్తున్నాడు. అయితే నువ్వు వదిలిపెట్టి ఆయన ఎద్దుకు రా. నీ లోపల ఉన్న ఆలోచనలు, పాప జీవితాన్ని వదిలిపెట్టుకుని మనస్ఫూర్తిగా, దేవా ఈ కార్యం నా బ్రతుకులో జరగాలి, ఇప్పటి వరకు చేసినవన్నీ క్షమించండి, నా బ్రతుకు మారిపోవాలి, నా జీవితం మారిపోవాలి, నా కుటుంబం మారిపోవాలి అని వదిలిపెట్టేసి మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి వస్తే, విశ్వాసంలో పరిశీలించుకొని పరిశుద్ధపరచుకోవడం కూడా ఒక మెట్టు కదా. అందుకని ప్రభునామం ఒప్పుకున్నవాడు ఏం చేయాలి? వాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలి. నువ్వు ఒప్పుకున్నావు, యేసు ప్రభువును నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ బ్రతుకులు దుర్నీతి ఉంచుకునే ఎందుకు రాకూడదు, కార్యం జరగదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచే విధంగా, నీ విశ్వాసం నీ జీవితంలో కార్యం జరిగే విధంగా నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఒకవేళ నీకు ఆయనకు అడ్డుకున్న వాడిని వదిలిపెట్టి, ప్రభువా నాకు దృష్టి కలగచేయి, ప్రభువా నాకు సమాధానం కలగచేయి, ప్రభువా నాకు నెమ్మది కలగచేయి, ప్రభువా నాకు విడుదల కలగచేయి, ప్రభువా నాకు ఒక ఉద్యోగము దయచేయి. ఏం కావాలి నీకు? నీ స్థాయి పెంచుకో, విశ్వాసపు స్థాయి పెంచుకొని మనస్ఫూర్తిగా ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఈరోజు అని అంటాడు, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అది పొందుకుంటావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేయర్ హల్లెలూయా. ఎవరి విషయంలో అయినా సరే, 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ విషయంలో నీ విశ్వాసం గొప్పది అని ఆమె గురించి సాక్ష్యం. విశ్వాసమే, మనం కలిగిన విశ్వాసమే మన జీవితంలో ఏం చేయాలి? కార్యం జరిగించాలి. కాబట్టి విశ్వాసాన్ని మన హృదయంలో బలపరుచుకొని, విశ్వాసం ద్వారా విశ్వాసపు స్థాయిని మనం పెంచుకుని అడగగలిగే స్థితిలోకి మనం మార్చబడాలండి. మౌనంగా ఉండడం, స్తుతి చెల్లించడం మౌనంగా ఉంటే కాదు. అడగకయే మీరు పొందలేక ఉన్నారు అనే మాట కూడా ఉంది కదా. మరి అడిగితే తప్పేముంది? ఎలా అడగాలి మరి? ఈ భర్తిమేలాగా అడగాలి. భర్తిమేలాగా మనము కేకలు వేసి దేవుని సన్నిధి వెతకాలి. అప్పుడు దేవుడు నిలిచి పిలిచి నీ బాధను చూసి
నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. తలలు వంచండి. తలలు వంచిన మనం మీరు అటు ఇటు వాళ్ళు వీళ్ళు ఉన్నారని ఆలోచన ఉంటే దయచేసి ఇంటికి వెళ్ళండి. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థించాలనుకున్న వాళ్ళు మాత్రమే మందిరంలో ఉండండి. నేను ప్రార్థించలేను, నేను పెద్దగా నోరు తెరిచి ప్రార్థించలేను అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. దేవుడు చేసే టైంలో మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కానీ నీ విశ్వాసం ఈరోజు క్రియ జరిగించుకోవాలని ఆశపడితే ఎవరి గురించి ఆలోచించకుండా, ఎవరి గురించి పట్టించుకోకుండా, భర్తిమయ్యకు తీమై కుమారుడు భర్తిమయ్య ఏ విధంగా తన విశ్వాసపు స్థాయి పెంచుకుంటూ దేవుని సన్నిధిలో నీ విశ్వాసమే నీకు ఇది ఇచ్చింది అని చెప్పే స్థాయిలోకి పెరిగిందో, ఈరోజు నీ విశ్వాసం పెరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి నోరు పెగల్చి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా అడగలిగిన ఒక శ్రేష్టమైన మనసు అనుగ్రహించునుగాక. నోరు తెరిచి అడగలిగిన స్థితిలోకి ప్రతి ఒక్క వ్యక్తి వచ్చునుగాక. బిగ్గరగా తీమై కుమారుడు భర్తిలోమై ఏ విధంగా కేకలు వేసి దేవుని సన్నిధిలో యేసయ్యా నన్ను వదిలిపోవద్దు, దావీదు కుమారుడా కరుణించు అని అడిగినట్టుగా ఈరోజు నువ్వు అడగాలి. నువ్వు అడిగినట్టుగా ఈరోజు దేవుణ్ణి పిలవాలి. ఈరోజు ఆయన తోటలో ఆయన సంఘంలో సంచరిస్తున్న దేవుని స్వరంను విన్న నీవు దాటిపోవద్దు నాయన, దాటిపోవద్దు ప్రభువా, దాటిపోవద్దయ్యా. నువ్వు దాటిపోతే మా జీవితాలు ఇంకెప్పుడు ఎలా బాగుపడతాయ్యా? ఈరోజు ఇప్పటివరకు పతనమైన నీ జీవితం, ఇప్పటివరకు పోగొట్టుకున్న నీ జీవితం, ఇప్పటివరకు కోల్పోయిన బ్రతుకులు తిరిగి నూతన జీవితం మార్చబడినట్లుగా అడగాలి ఈరోజు నోరు తెరిచి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప స్వరం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బిగ్గరగా దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా వెలుగెత్తి మొరపెట్టే మనసు, వెలుగెత్తి దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించే మనసు ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక. ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నన్ను దాటిపోకయ్యా అని, యేసయ్య నా జీవితంలో గొప్ప కార్యము జరిగించినట్లుగా, తండ్రి యేసయ్యా తండ్రి నువ్వు వెళ్ళిపోతే ఎలా ప్రభు నా జీవితం బాగు చేసేది ఎవరు నాయన? అందరు నన్ను గద్దించే వాళ్ళే, అందరు నన్ను చిన్న చూపు చూసేవాళ్ళే, అందరికి నేనంటే హేళనే, అందరికి నేనంటే నవ్వులాటే, నా కుటుంబం అంటే నా గురించి నవ్వుకుంటున్నారయ్యా, నా బిడ్డలను గురించి హేళన చేస్తున్నారయ్యా, నా దీన స్థితిని గురించి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నా స్థితిని మార్చగలిగిన దేవుడవయ్యా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా అడగాలి ఈరోజు, అడగాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. అడగాలి, ప్రార్థించాలి. బిగ్గరగా నోరు తెరవాలి. చాలామంది నోరు తెరవట్లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా.